రాత్రి మధ్యాహ్నం ఒక్కసారికి ప్రమాదం జరగడంతో ఆ స్టీల్ ప్లాంట్ ఒక్కసారిగా ఆ యొక్క భయానక వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అంటే 4-5 గంటల మధ్య ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం మనకి ఏది కూడా అంటే బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు సమాచారం. మనకు తెలిసిన సమాచారం మేరకు 5 మంది వరకు చనిపోయారు. ఇక పైన చనిపోయి ఉంటారా లేదా అనేది కూడా మనకు సమాచారం లేదు. ఒకవేళ 5 లోపు అంటే 1 నుంచి 5 లోపు మధ్యలో చనిపోయి ఉంటారా లేదనేది ఎక్కడా కూడా స్పష్టమైన సమాచారం అయితే లేదు. కాకపోతే ఆ సమయంలో 16 మంది ఉన్నారు. 16 మంది అయితే ఈ ప్రమాదానికి గురైనట్లు తెలిసిన 16 మందిలో కొంతమంది కూడా ప్రాణభయంతో వెంటనే ప్రమాదం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరుగులు తీసి బయటకు రావడం అని చెప్తున్నారు. వారిని కూడా కొంతమంది మాట్లాడి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదం సుమారు అంటే 4 తర్వాతే జరిగింది. ఆ ప్రమాదాన్ని కూడా ఎలా జరిగింది ఏంటంటే వాళ్ళ యొక్క షాక్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్న సిబ్బందిని మనం మాట్లాడిన తర్వాత వారు చెప్తున్న సమాచారం మనం చెప్పాల్సి వస్తుంది. కానీ ఆ స్టీల్ ప్లాంట్ గతంలో మనం చూసాం చాలా భారీ ప్రమాదాలు జరిగాయి. సుమారు 16-17 మంది ఒక ప్రమాదంలో చనిపోయిన ఘటనలు సన్నివేశాలు అనేక ఉన్నాయి. వాటన్నిటిని మనం చూసుకుంటే ఇటీవల మధ్య కాలంలో ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ఇంత పెద్ద ఘోరమైన ప్రమాదం జరగలేదు. ఇది ఒక విధంగా భారీ ప్రమాదం చెప్పుకోవాలి. సుమారు 5 చనిపోయారు అంటే అది ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి అధికారమైన సమాచారం ఇచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది మనకు స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది సుమిత్ర. అంటే సతీష్, మీరు మిగతా సిబ్బందితో మాట్లాడడం ఏమైనా జరిగిందా? వాళ్ళకి ఒక సటన్ ఐడియా ఉంటుంది కదా, వాళ్ళేమన్నారు? మిగతా సిబ్బందితో మాట్లాడే సమయం అయితే అక్కడ పరిస్థితి అయితే కనిపించడం లేదు. మనం అనుకున్నట్లుగా ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే గాయాల పాలయ్యారో వెంటనే వారిని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రి తరలించారు. అక్కడ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రి కూడా మన సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వారి విషయాలు కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు కూడా వారితో మాట్లాడే విధంగా కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మొదటగా వారిని ట్రీట్మెంట్ పర్పస్ లో లోపలికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం లోపల కొంతమంది స్టీల్ ప్లాంట్ సిబ్బందితో మాట్లాడిన తర్వాత వారు చెప్పిన సమాచారం SMS-2 విభాగంలో మిషన్ 2 వద్ద ప్రమాదం జరిగింది. 16 మంది ఆ సమయంలో ఉన్నారు. ఆ 16 మందిలో కొంతమంది ప్రమాదం గురై మృతి చెందే అవకాశం కనిపిస్తుంది. మరి కొంతమంది హాస్పిటల్ పంపిస్తున్నాం అనేది సమాచారం అందింది. కానీ మిగతా వారి పరిస్థితి ఏంటి, వారిని ఎక్కడ తరలిస్తున్నారు, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా వారు కూడా అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం స్పష్టంగా వాళ్ళు కూడా సమాచారం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ కూడా కనీసం వీళ్ళ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అంత హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే సాహసం కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం మీద స్పష్టమైన మనకు సమాచారం కావాలి. అక్కడ అసలు ప్రమాదం జరగడం గల కారణాలు ఏంటి అనేది మనకు తెలియాలి అంటే మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తుంది సుమిత్ర. అంటే సతీష్, సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సుమారు ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఆ SMS-2 విభాగం లోపల జరగడంతో బయటకు కూడా సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. కానీ ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం పోలీసులు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అదుపులోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోపల రానివ్వకుండా వచ్చేవారిని కూడా లోపల వారిని బయటకు వెళ్ళకుండా మొత్తం అంతా కూడా కట్టుదిట్టం చేశారు. పోలీసులు కూడా పరిస్థితిని సమీక్షించేందుకు అదేవిధంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మొదటగా ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వారిని అక్కడి నుంచి ఆ స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొదటగా వారికి ఫస్ట్ ఎయిడ్ కానీ లేదంటే వారి యొక్క ప్రమాద తీవ్రతను బట్టి వారికి వైద్యం ఇచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా కొంతమంది అక్కడి నుంచి తరలించాల్సి ఉందో వారిని కూడా అక్కడ అంబులెన్స్ ద్వారా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరు అనేది మాత్రం తెలియాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో మనకు తెలిస్తే తప్ప చెప్పలేని విధంగా ఉంది. అక్కడ ఒక్కసారిగా అంటే ఒక డేంజరస్ అలార్మింగ్ సిస్టమ్ అయితే అక్కడ ఉన్నది చెప్పుకోండి. ఎందుకంటే ఫైర్ సిబ్బంది అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా లోపల వెళ్ళడం జరిగింది. వారు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ విభాగానికి సంబంధించిన వారు చనిపోయారు, వారి యొక్క వివరాలు ఏంటి అనేది మనకి తెలియడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది సుమిత్ర. అంటే స్టీల్ ప్లాంట్ వర్గం అక్కడ వచ్చారా, వాళ్ళేమంటున్నారు? స్టీల్ ప్లాంట్ సిబ్బంది అందరూ కూడా ఆ ప్రమాద ఏదైతే ఘటనా స్థలం ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని యొక్క వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, ప్రమాద తీవ్రత ఏంటి, ప్రమాదం జరిగే సమయానికి ఎంతమంది అక్కడ ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి, అక్కడ లోపల ఉన్న సిబ్బందిలో ఎంతమంది మిస్ అయ్యారు, ఇప్పుడు
ఆ గాయాల పాలైన వారిని ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందనేది మొత్తం డేటా అయితే సేకరిస్తున్నారు. ఆ వారి యొక్క వివరాలు తెలియడానికి కూడా, అంటే వారు ఏదైనా సమాచారం ఇవ్వాలని కూడా వాళ్ళ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉండాలి కనుక మొత్తం వివరాలన్నిటి తెలుసుకున్న తర్వాతే బయటకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తున్నది మనకు తెలుస్తుంది. మనకు అందిన సమాచారం మేరకు అక్కడ ఉన్న నాలుగు తర్వాత సుమారు 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఆ లాడిల్ తలక ఉప్పు ద్రవం పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇందులో 5 వరకు కూడా మృతి చెందినట్లు మనం అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రమాదంలో ఎవరెవరు ఏంటి అనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో దానిపైన కూడా స్పష్టత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర. రైట్ సతీష్. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. కట్ చేసి